చుంపల్లోని ఫార్మా కంపెనీల చుట్టుపక్కల చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. పోచంపల్లి మండలం అంతమ్మగూడెం, దోతిగూడెం గ్రామాల పరిధిలో గల ఫార్మా కంపెనీల వల్ల తాము క్యాన్సర్తో పాటు అంతుచిక్కని రోగాలతో బాధపడుతూ గ్రామస్తుల చామల కిరణ్ కుమార్ రెడ్డికి తెలపడంతో ఫార్మా కంపెనీల్లో తనిఖీలు చేపట్టారు. ఇక్కడ జరుగుతున్న వాటిపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఈ నెల 22 నుండి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో కూడా నా భువనగిరి లోక్సభ నియోజకవర్గ సమస్యల గురించి లేవనెత్తామని తెలిపారు. ఈ 3 విలేజెస్ మధ్యన ఉన్నటువంటి ఫార్మా కంపెనీస్ ఏదైతే 7 కంపెనీలు ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కొంతమంది నా క్యాంప్ ఆఫీస్ కి వచ్చి వాళ్ళ రిప్రజెంటేటివ్స్ గతంలో ఇక్కడ వేస్ట్, ఈ బయాలజికల్ వేస్ట్ ఏదైతే ఉందో, ఏదైతే ప్రాణానికి హానికరమైనటువంటి వేస్టేజ్ ని మా పొలాలకు, మా వీధిలో కాలువలకు వదిలిపెట్టడం వల్ల మా దగ్గర చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఎట్ ద సేమ్ టైం గతంలో మేము ఎన్నో సార్లు అధికారులకు విన్నపించుకున్న, రాజకీయ నాయకులకు విన్నపించుకున్న సమస్య పరిష్కారం కావట్లేదని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను దీని విషయంలో పొల్యూషన్ బోర్డు అధికారులతో ఇప్పుడే వీళ్ళందరి ముందు కూడా మాట్లాడటం జరిగింది. వీడికి రాకముందు కూడా వాళ్ళతో మాట్లాడిన ఎన్జిటి నామ్స్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో మన విలేజర్స్ కొంతమంది వెళ్లి అప్లికేషన్ కూడా పెట్టారు. వాళ్ళు కూడా స్పందించి కొన్ని నామ్స్ ఉన్నాయా లేదా చెక్ చేయమని చెప్పి పీసీబీకి రిఫర్ చేశారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి. మరి అవన్నీ ఫాలో అయ్యారా లేదా? ఎందుకంటే నేను ప్రత్యక్షంగా మీ మీడియా సోదరుల సమక్షంలోనే నేను అంతా కూడా చెక్ చేయడం జరిగింది. విలేజర్స్ పోయే ఒక దారి వెనుక ఉన్న రైతులు, 20-30 ఎకరాల రైతులు కూడా నడవలేని పరిస్థితిలో ఉన్నటువంటి రోడ్ ని కూడా నేను గమనించిన. ఈ ఫ్యాక్టరీస్ అన్నిటి మధ్య నుంచి ఆ దారి పోవడం, వాళ్ళ వేస్టేజ్ ని రాత్రిపూట ఎప్పుడో ఒకటి రైతులు గాని ఊర్లో ప్రజలు పడుకున్న సమయం